వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. ప్రజాస్వామ్య భారతదేశంలో విభిన్న మతాలు కులాలు ఎంతో స్వేచ్ఛగా జీవనం సాగిస్తుంటే ఇటీవల కాలంలో కొంతమంది మతాల కులాల మధ్య రెచ్చగొట్టే ధరణిలో ముందుకు వెళ్తున్నాం. తాజాగా సమ్మక్క సారక్క జాతరలో కర్నూలు చెందిన ఆలీ జావీద్ బన్ కోవా అమ్ముకుంటుంటే ఫుడ్ జిహాదీ అంటూ వాళ్ళ మీద నిందలు వేసి మొత్తం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక చర్చ అయితే జరిగింది. ప్రస్తుతం దీని మీద మాట్లాడేందుకు మైనార్టీ నాయకులు సమీ హుసేన్ ప్రస్తుతం మనతో ఉన్నారు. ఎంతో మాట్లాడారు. నమస్తే సేమ్ భాయ్. నమస్తే. సేమ్ భాయ్ చెప్పండి, అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో బాగా చర్చ జరుగుతుంది ఒక 3-4 రోజుల నుంచి. అంటే కోవా బన్ అమ్ముతా ఉంటే ది ఫుడ్ జిహాదీ అని చేసి యూట్యూబ్లలో మొత్తం ప్రచారం చేసి అసలు ఏం జరుగుతుందని, దీని వెనకాల ఏమైనా బ్యాక్గ్రౌండ్ పొలిటికల్ ఏదైనా ఉందా? ఖచ్చితంగా గయాస్ గారు, ఇప్పుడు కోవా బన్ అనేది వాడెవడో వెలుగోడుకు చెందిన కర్నూలు జిల్లాకు చెందిన ఒక వ్యక్తి ఆలీ అని జావీద్ అని వాళ్ళు ఏదో పొట్టకూటి కోసం పోయి అమ్ముకున్నారు. అక్కడ ముస్లింలు ఎవరు అమ్ముతున్నారని టార్గెట్ చేసి వాళ్లకు 2-3 రోజుల నుంచి వాళ్ళ వెనకాల తిరిగి తర్వాత ఒక పని చేసుకునేవాడు ఊరు కాని ఊర్లో ఉన్నప్పుడు 10 మంది పోయేసి వాడిని కానీ మాట్లాడితే ఖచ్చితంగా వాడికి చెమటలు పడతాయి. అది మీరైనా నేనైనా ఎవరైనా సరే. అటువంటి పరిస్థితుల్లో అతనికి పోయేసి ఈ కోవాలో ఏం కలిపావు, దీనికి ఫుడ్ లైసెన్స్ ఉందా, నీ ఆధార్ కార్డు ఎక్కడ ఉంది, నువ్వు ఎవరు, నువ్వు ఏంది అని చెప్పి మాట్లాడేది కానీ అతను భయపడిపోయి ఉంటాడు. దాన్ని తీసుకొని ఇది ఫుడ్ జిహాద్ చేస్తున్నారు. ఫుడ్ జిహాద్ ఏంది అసలు? జిహాద్ అంటే ఏంది? జిహాద్ అంటే పవిత్ర యుద్ధం, సరేనా? చెడిపేస్తే అపవిత్రత, దాంట్లో ఉమ్మేస్తే అపవిత్రత, పవిత్రంగా ఉండేదాన్ని జిహాద్ అంటారు. జిహాద్ అంటే చాలా మందికి తెలియదు ఏంటంటే ఎదుటి మనుషులను చంపేయడము, ఎదుటి మనుషులను నష్టపెట్టడము, ఎదుటి మనుషులను హింసించడము, ఎదుటి మనుషులకు బాధ పెట్టడం అనే దాన్ని జిహాద్ అంటారని ఒక ప్రచారాన్ని చేస్తున్నారు. జిహాద్ అంటే మా శరీరం లోపల ఉన్న మా ఆత్మ యొక్క కోరికలు ఏదైతే ఉంటాయో, తప్పుడు కోరికలు, మనిషి పైన కనబడినా కానీ వాడి మైండ్ సెట్ వేరే రకంగా ఉంటుంది, వాడి గుండె వేరే రకంగా ఆలోచిస్తుంది. ఆ తప్పును మనం అంతరించడానికి జిహాద్ అంటారు. మమ్మల్ని మేము చేసుకునే పవిత్ర యుద్ధాన్ని జిహాద్ అంటారు. పవిత్రత కోసం మనం పోరాటం చేయాలా. దాన్ని తీసుకొని వచ్చి మనుషుల్ని చంపేయడానికి జిహాద్ అంటారు, ఉమ్మేస్తే జిహాద్ అంటారు, ప్రేమించి పెళ్లి చేసుకుంటే జిహాద్ అంటారని. ఇది ఏంటంటే కొంతమంది భారతదేశంలో ఉన్న లౌకికవాదాన్ని, భారతదేశంలో ఉన్న సోదర భావాన్ని, భారతదేశంలో ఉన్న జాతీయతను సర్వనాశనం చేసి దేశాన్ని 4 ముక్కలు చేయాలనే ప్రయత్నంలో భాగంగా జరుగుతున్న కుట్ర ఇది. ఎవరైతే అక్కడ మీకు సమ్మక్క సారక్క జాతరలో ఒక మేడం, పాపం ఆమె పేరు ఏదో చౌదరి ఉంది, ఆమె మాట్లాడుతున్న మాటలు యూ ఎడ్యుకేటెడ్ ఫెలోస్, యూ అన్ఎడ్యుకేటెడ్ ఫెలోస్ అని చెప్తుంది. 30 రోజుల్లో ఇంగ్లీష్ నేర్చుకొని బుక్ ఒకటి తెచ్చుకొని ఇంగ్లీష్లో 4 పదాలు నేర్చుకొని నేను జర్నలిస్ట్ అంటే ప్రపంచంలో ఉన్న జర్నలిస్టులను అందరినీ తిట్టేస్తుంది. జర్నలిస్టులను అందరినీ ఆ గొట్టాలు తీసుకొని ఎక్కడో పెట్టేస్తానంటుంది. నేను ఒకటే చెప్తున్నా ఆ మేడంకు, మీ మాధ్యమం ద్వారా, నువ్వు ఏ భాషలో మాట్లాడితే అదే భాషలో నీకు జవాబు వస్తుంది. నేనైతే అర్థం లాంటి మనిషి. నువ్వు బట్టలిప్పి మాట్లాడితే నేను కూడా బట్టలిప్పి మాట్లాడతాను. నువ్వు మర్యాదగా మాట్లాడితే నేనైనా మర్యాదగా మాట్లాడతా. హూ ఆర్ యూ? ఎవరు నువ్వు? ఏం హక్కు ఉంది నీకు? ఈ దేశం మాది. ఈ దేశం కోసం మా పూర్వీకులు ప్రాణాలు ఇచ్చారు. నీ కులస్తులు ఎవరైనా, నువ్వు కులాలు మతాలు ఎత్తుతున్నావు కాబట్టి చెప్తున్నా, నీ కులస్తులు ఎవరైనా స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న చరిత్ర ఏదైనా ఉంటే తీసుకుని వచ్చి చూపి. ఏదో ఒక ఛానల్ పెట్టుకున్నాం, మహిళని గౌరవిస్తుంటే నోటికి వచ్చినట్టు మాట్లాడి దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నం చేస్తే నీలాంటి పెద్ద పువ్వు పేరమ్మలను ఎక్కడ పెట్టి నలుపాలో భారతీయులకు అందరికీ తెలుసు. బి కేర్ఫుల్. ఏంది ఫుడ్ జిహాద్ అంటే? దాంట్లో ఉమ్మేస్తారంట, అది తినేస్తే బిడ్డలు పుట్టారంట. ఎంతమందికి టెస్టింగ్ చేసినావు నువ్వు? ఎవరి చేత టెస్టింగ్ చేయించినావు? లేదా నువ్వే స్వయంగా టెస్ట్ చేసినావా వాళ్ళలో మగతనం ఉందా లేదని? ఏదో సెంట్రల్ ఇంటెలిజెన్స్కి ఇచ్చినాను నేను, సెంట్రల్ నుంచి వస్తున్నారని. ఏది సెంట్రల్లో? ఎవరు నువ్వు అంటే? ఇంటెలిజెన్స్ వ్యవస్థ, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం పేరు తీసుకొని నువ్వు బ్లాక్మెయిల్ చేసుకొని బ్రతికేదానివని నీ మాటల్లోనే అర్థమవుతుంది. ఫుడ్ జిహాద్ అంటే ఏందని? ఈరోజు బారా షహీద్ దర్గాలో 50 లక్షల మంది వస్తారు గయాస్ గారు, మీకు తెలుసు. అక్కడ వచ్చి ఆ పవిత్రమైన రొట్టెలు వేసే వాళ్ళందరూ కూడా హిందువులే. అవును, దర్గాలో పాలకవ అమ్ముతున్నాడు.
ఇద్దరు హిందువులు అమ్ముతున్నారు. మేమందరికి చెప్పినాం కొనుక్కోమని చెప్పి. పొట్టకూటి కోసం తమ బిడ్డలను పోషించుకోవడానికి ఒకటి దగ్గర పోయి బిచ్చం అడగకుండా ఏం చేయాలమ్మా? బిచ్చం అడుకోవాలా? ఆడవాళ్ళు శరీరం అమ్ముకోవాలా? మగవాళ్ళు బంగాకు అమ్ముకోవాలా? లేకపోతే దొంగతనం చేయాలా? బన్ కోవా అనేది కేవలం ముస్లింలే కాదు, పేదరికంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా. ఆ పిల్లోడు వాడు ముస్లిం అని నేను మాట్లాడటం లేదండి, వాడు ఎవరో ముస్లిం అని నేను మాట్లాడటం లేదు. ఆ బన్ కోవా అమ్ముకునే వాళ్ళలో 90% హిందువులు. మీరు కాలనీస్లో వెళ్ళండి, ఆ పాట పెట్టి ఉంటారు, పాలకోవా పాలకోవా అని చెప్పి ఏదో పాట పెట్టి పిల్లకాయలు 10 రూపాయలకి వాళ్ళు అట్రాక్ట్ చేస్తున్నారు. ఏం దాని గురించి మాట్లాడగలవు నువ్వు? ఇదంతా ఇప్పుడు ఏదైతే ఈ పేదోళ్ళకి జరిగిన అన్యాయము, వాడి మీద జరిగిన దాష్టికానికి వ్యతిరేకిస్తూ సనాతన ధర్మం కోసమే నేను పుట్టినాను, సనాతన ధర్మం కావాలా అని చెప్పి మాట్లాడుతున్న పవన్ కళ్యాణ్ కానివ్వండి, వాళ్ళ అన్న నాగబాబు కానివ్వండి, వాళ్ళు కూడా పేదోడి మీద దౌర్జన్యం చేయడం తప్పు. వాడికి మద్దతు పలికారు. ఎవరికి? వలీకి మద్దతు పలికి నాగబాబు పిలిచి అతనితో మాట్లాడాడు. అదేవిధంగా రాష్ట్ర ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ బాబు కూడా మాట్లాడారు, అండగా ఉంటానని చెప్పి ట్వీట్ చేశారు, మాట్లాడారు. అదేవిధంగా పరిటాల రవి వాళ్ళ కొడుకు శ్రీరామ్ ముందు మాట్లాడింది, శ్రీరామ్ గారు కూడా మాట్లాడారు. ప్రతి ఒక్కరు ఈవెందో బీజేపీ వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు ఇది కరెక్ట్ కాదని. అయితే ఒక్క వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు మాట్లాడటం దీంట్లో. నా అనుమానం ఏంటంటే, ఏదైతే ఈ తిరుమల తిరుపతి దేవస్థానం కలియోగ దైవం వెంకటేశ్వర స్వామి యొక్క లడ్డులో కల్తీ జరిగింది కదా, ఆ కల్తీ వ్యవహారం ఏంటంటే చర్చల్లో వచ్చింది. దాన్ని డైవర్ట్ చేయడానికి ఈమె చేత వైఎస్ఆర్సీపీ వాళ్ళు డ్రామా ఆడిపించారు. అసలు ఈమె ఎవరు? ఈమె ఫోన్ తీసుకోవాలా? ఈమెకి ఎవరెవరు ఫోన్లు చేశారు? ఈమెకి ఎవరు ఫండింగ్ చేస్తున్నారు? ఈమె చేత ఎందుకు ఇంటర్వ్యూలు పెడుతున్నారు? దీని వెనకాల వైసీపీ పార్టీ హస్తం ఉందా? ఆ డౌట్ ఎందుకు వస్తుందంటే, జగన్మోహన్ రెడ్డి కానివ్వండి, సకల శాఖల మంత్రిలాగా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి కానివ్వండి, ముస్లిం నాయకులు కూడా, వైఎస్ఆర్సీపీలో ఉన్న ముస్లిం నాయకులు కూడా ఈ సబ్జెక్ట్ మీద మాట్లాడడం లేదంటే కేవలం తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన లడ్డు వ్యవహారాన్ని డైవర్ట్ చేయడానికి మాట్లాడుతున్నారు. ఆ మేడంకు ఆర్టీవీ ద్వారా నేను నేరుగా అడుగుతున్నా, ఖచ్చితంగా ఈ వీడియో ఆ మేడంకు చేరేటట్టు చేయాల్సిన బాధ్యత కూడా ఆర్టీవీ యాజమాన్యంది, ఆర్టీవీ వాళ్ళది. ఎందుకంటే అమ్మా, ఒక బ్రెడ్లో ఉమ్మేసి ఏదో చేసి ఇచ్చాడు, దాంట్లో బ్యాక్టీరియా ఉంది, దానికి ఫంగస్ ఉంది, దానికి ఏదో ఉంది అని చెప్పి ఏందేదో నీకు వచ్చిన అమీబియా మొహం వేసుకొని నువ్వు మాట్లాడినావు కదా, నీ మాట 10 నిమిషాల కోసం వాడు చేసిన తప్పు అని నేను భావిస్తున్నా. సమ్మక్క సారక్క జాతరలో నువ్వు కుల వివక్షత చూపించినావు. ఈ జాతరకు హిందువులు ఎవరు రారు, నా గిరిజన బిడ్డలు వస్తారని అంటే అక్కడే నువ్వు కుల వివక్షత అహంకారం చూపిస్తున్నావు. నువ్వు అగ్ర కులాలకు చెందిన అహంకారం చూపిస్తున్నావు. సమ్మక్క సారక్క జాతర అంటే దేవుడు అంటే యూనివర్సల్. గిరిజనుల దేవుడైనా, హిందువుల దేవుడైనా, ముస్లింల దేవుడైనా, క్రైస్తవుల దేవుడైనా, ఎవరైతే హోలీ పర్సన్స్ ఉంటారో దే ఆల్ ఆర్ యూనివర్సల్. అందరి కోసం ఉంటారు వాళ్ళు. నువ్వు అక్కడే వివక్షత చూపించినావు. గిరిజనులే పోతారు అక్కడ అని చెప్పి అక్కడే నువ్వు కుల వివక్షత చూపించినావు. సరే, నీ మాట ప్రకారం ఏదైతే కలియోగ దైవము వెంకటేశ్వర స్వామి వడ్డీ కాసులోడు అంటారు, అటువంటి వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో లడ్డులో పంది కొవ్వు, ఆవు కొవ్వు, కుక్క కొవ్వు, అదేవిధంగా ఆ చేపల కొవ్వు ఇవన్నీ వేసి అది భక్తులకు తినిపించేశారు. అక్కడ ఏంది, సమ్మక్క సారక్క జాతరకు 10 లక్షల మంది వస్తారు 7 రోజులకి. కానీ ప్రతిరోజు 1,00,000 మందికి తగ్గకుండా వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి వెళ్తారు. అక్కడ లక్షలాది మందులకు, కోట్లాది మందికి ప్రపంచవ్యాప్తంగా పేరున్న వెంకటేశ్వర స్వామి యొక్క ప్రసాదాన్ని సర్వనాశనం చేసి దాంట్లో పంది కొవ్వు, ఆవు కొవ్వు, కుక్కల కొవ్వు, రకరకాలు ఏదేందో కలిపేశారు, కెమికల్ కలిపేశారు, దేవుడి యొక్క పవిత్రతను నాశనం చేసేసారని చెప్పి ఛానళ్ళు, రాజకీయాలు, పార్లమెంట్లో, అసెంబ్లీలో ఎక్కడ పడితే అక్కడ ధ్వంసం చేసేస్తుంటే నువ్వు ఏం తల్లి, నీ పువ్వుని బ్యాగ్లో పెట్టుకొని గమ్ము కూర్చొని ఉన్నావా? సిగ్గు లేదా నీకు హిందూ అని చెప్పడానికి? ఆమె హిందూ కూడా కాదు, ఆమె మతోన్మాదే. ఆమె మీద ప్రభుత్వం చర్యలు తీసుకోవాలా, ఇమీడియట్ గా ఆమె యూట్యూబ్ ఛానల్ని బ్యాన్ చేయాలా, అదేవిధంగా ఆమె
దగ్గర ఏమేమి ఆధారాలు ఉన్నాయో, ఆమెకి ఎవరు ఫోన్లు చేశారు, ఆమె అకౌంట్లో ఎవరు డబ్బులు వేశారు, ఎందుకు ఈ విధంగా దేశాన్ని విచ్ఛిన్నం రాష్ట్రాన్ని టోటల్ మీద ఆమె వెనకాల రాజకీయ కుట్ర 101% రాజకీయ కుట్ర ఉందని నేను భావిస్తున్నానండి. ఉందా లేదా అనేది ప్రభుత్వం తేల్చాలా. ఎందుకంటే ఈరోజు ప్రతి ఒక్కరు బీజేపీ వాళ్ళు కూడా అది కరెక్ట్ కాదని మాట్లాడే పరిస్థితి ఉన్నప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన ఒక్క నాయకుడు కూడా మాట్లాడలేదంటే ఏదైతే లడ్డు వ్యవహారం జరుగుతుంది అది బర్నింగ్ ఇష్యూ అయి ఉండింది భారతదేశంలో. ఆ బర్నింగ్ ఇష్యూ 2 రాష్ట్రాల్లో కూడా కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి అంటే ప్రతి ఒక్కరు కూడా వెంకటేశ్వర స్వామికి దండం పెట్టుకునే పరిస్థితి. అటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క లడ్డుని కల్తీ చేసి ఆ లడ్డులో కల్తీ నెయ్యి వేసి ఆ నెయ్యిలో కొవ్వు పదార్థాలు కలిపి భక్తులకు మోసం చేశారనేది పెద్ద చర్చ జరుగుతుంది. ఆ చర్చను డైవర్ట్ చేయడానికి ఫ్రీగా దొరికేది ఎవరు? ముస్లింలు, క్రైస్తవులే కదా. వాళ్ళ మీద ఏం చెప్పేసినా కానీ మాట్లాడే వాళ్ళు ఉండరు, దాని గురించి ఎవరు ముందుకు రారు అని చెప్పి దాంట్లో కొద్దిగా సనాతన ధర్మాన్ని యాడ్ చేసి ఆమె ముందుకు తోస్తుంది. హిందూ ధర్మం కానీ సనాతన ధర్మం కానీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు కూడా, ఎవరైతే ఆర్ఎస్ఎస్ యొక్క చీఫ్ ఉన్నాడో అతను కూడా ముస్లింలను అందరినీ కలుపుకొని వెళ్ళండి, ఈ దేశాన్ని ఎవరెవరైతే ప్రేమిస్తారో, ఈ దేశాన్ని ఎవరైతే తల్లిలాగా భావిస్తారో వాళ్ళందరూ కూడా భారతీయులు, దాంట్లో హిందువులు కానీ, ముస్లింలు కానీ, క్రైస్తవులు కానీ, సిక్కులు కానీ, బౌద్ధులు కానీ, జైన్లు కానీ ఎవరైనా సరే మేమందరం కూడా అన్నా తమ్ముళ్ళగా చూసుకోమని చెప్పి ఆర్ఎస్ఎస్ చీఫ్ భగవత్ గారే చెప్పారు. ఈమె చరిత్ర ఎంత, ఈ కోనా కిస్కా. ఇప్పుడు ఆయన మీద మీరు ఏమైనా విచారణ జరిపించామని రెండు ప్రభుత్వాలకు డిమాండ్ చేస్తున్నాం. కంప్లైంట్ ఏమైనా పోలీస్ కంప్లైంట్ నేను ఎందుకు ఇవ్వాలండి? సుమోటో కింద పోలీస్ వాళ్ళే కేసు తీసుకోవాలా. ఎవరైతే మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారో, రేవంత్ రెడ్డి గారు ఏంటంటే సమ్మక్క సారక్క జాతర తెలంగాణలో జరిగింది కాబట్టి అక్కడ ముస్లింలు ఇతనికి దగ్గర అవుతున్నారు కాబట్టి ముస్లింలను దూరం చేయాలా, హిందూ ముస్లింల మధ్య గొడవలు పెట్టాలనే భావనతో ఈమె కుట్ర చేస్తుంది కాబట్టి అది విచారించాలా. రెండోది, ఆంధ్ర రాష్ట్రానికి చెందిన మన గౌరవ ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ బాబు గారికి, చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నాను, ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన ఇష్యూని డైవర్ట్ చేయడానికి ఈమె చేస్తున్న కుట్ర ఏదైతే ఉందో దాని మీద కూడా విచారణ జరిపించాలా. ఇంకోటి, ఏ రాష్ట్రం నుంచి వచ్చావు అని కూడా ఆమె ప్రశ్నించు. అవును, అది అంటే 2 తెలుగు రాష్ట్రాలు మనకు 2 కళ్ళ లాంటివి ఈ విధంగా చెప్పడం ఎంతవరకు? ఆమె ఒక మతోన్మాది. ఆమె శూర్పణక్క ఉంది కదా, శూర్పణక్క యొక్క సంతానం ఆమె. శూర్పణక్క ఏం చేసింది? శ్రీరాముడి దగ్గర పోయేసి సీతాదేవిని రాముడిని దూరం చేసే ప్రయత్నం చేసినప్పుడు లక్ష్మణుడు ఆమె ముక్కు చెవులు కోసి చేతులు పెట్టి పంపించాడు. ఆ పని ఆంధ్ర రాష్ట్రాలు, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ముఖ్యమంత్రులు ఆ శూర్పణక్కను పట్టి ఆమె ముక్కులు చెవులు కొయ్యాల్సిన అవసరం లేదు, కానీ ఆమెను సరైన విచారణ జరిపించి జీవితంలో వేరే వాళ్ళు కులాల మతాల చిచ్చు పెట్టకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నానండి. ఓకే, థ్యాంక్ యూ శంకర్. ఇది పరిస్థితి. అంటే ఈ ఘటన వెనకాల ఏదో రాజకీయం దాగి ఉంది. ఖచ్చితంగా 2 తెలుగు రాష్ట్ర